తెలంగాణ రాష్ట్రం తీసుకున్నట్టయితే ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడుతుంది సార్. అక్కడ కూడా పరిస్థితి ఎలా అంటే గతంలో గెలిచినటువంటి టీడీపీ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అంతా టీఆర్ఎస్లో చేరడం, ఆల్మోస్ట్ టీడీపీ పార్టీని విలీనం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు సేమ్ అలాంటి పరిస్థితులే ఇప్పుడు మళ్ళీ మొదలవుతున్నాయి అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితి నెలకొని ఉన్న పరిస్థితి. ఏంటి సార్ ఈ రాజకీయాలు ఇట్లా ఎమ్మెల్యేలు మారడం చేరడం ఎట్లా చూస్తారు దీన్ని మీరు? అసలు ఇక్కడ మనం స్పష్టంగా గమనించాల్సింది ఒకటే అండి, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అధికారం కావాలి, అధికార ప్రభుత్వంలో పదవులు కావాలి, అప్పుడే వాళ్ళు డెవలప్ అవుతారు, వాళ్ళ నియోజకవర్గం డెవలప్ అయ్యిద్ది అన్న కాన్సెప్ట్తో వాళ్ళు ఉంటున్నారు. దాన్నే వాళ్ళకి ఓట్లు వేసిన ప్రజలను కూడా నమ్మిస్తున్నారు. సో ఆబ్వియస్లీ ఏం చేస్తారు, ఇంకా అధికార పార్టీలకు వెళ్ళిపోవచ్చు. గతంలో టీడీపీ వాళ్ళు కావచ్చు, గతంలో ఒకళ్ళిద్దరు వెళ్ళినట్టు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్లోకి వెళ్తూ ఏం చెప్పారు, అక్కడ ఏపీలో కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్న కూడా ఏం చెప్పారు, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం మేమే వస్తున్నాం అని చెప్పారు. ఈరోజు చెప్తుంది అదే. మనకి దానిలో ఏం తప్పట్టాలనేది వాళ్ళ ఓట్లు వేసినటువంటి ప్రజలు ఆలోచించుకోవాలి. మనం పార్టీ చూసి ఓటేసామా, పర్సన్ చూసి ఓటేసామా? పర్సన్ చూసి ఓటేసామనుకోండి, ఏ పార్టీలో ఉంటే ఏమి ఇబ్బంది లేదు కదా, మంచి చేస్తాడు. పార్టీ చూసి ఓటేసామనుకోండి, నెక్స్ట్ టైం వేయకుండామో లేదంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. సో అంతిమంగా ఏంటి వాళ్ళకి కావాల్సింది, అభివృద్ధి కదా. ఆ అభివృద్ధి మేము అందిస్తామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక మీరు అన్నట్టు వీలైన విషయానికి వద్దాం. ఏ రాజకీయ పార్టీ అయినా సరే గెలిచిన అభ్యర్థులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళల్లో 2/3 3 వంతుల్లో 2 వంతుల మంది కనుక వేరే పార్టీలో కనుక వెళ్ళినట్లయితే ఆ మిగతా ఉన్నటువంటి వాళ్ళని అంత కన్సిడర్ చేయాల్సిన ఇదేం లేకుండా మొత్తం పార్టీని కూడా ఇంకా విలీనం చేసినట్టుగా అయిపోతారు. సో గతంలో జరిగింది అదే, ఇక్కడ కూడా జరుగుతున్నది అదే. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది గెలిచినారు, 19 మంది గెలిచారు. ఈ 19 మందిలో ఆల్మోస్ట్ ఇప్పటికీ కొంతమంది చేరిపోయారు, ఇంకొంతమంది రెడీగా ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఉపేందర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఎల్బినార్ సుధీర్ రెడ్డి కావచ్చు, ఇంకొంతమంది లిస్టు ఉంది. ఇలా చూసుకుంటూ ఉన్నాడు. 19 మందిలో 300-200 మంది అంటే 13 మంది కనుక జాయిన్ అయినట్లయితే ఆటోమేటిక్ కాంగ్రెస్ విలీనం అయినట్టుగానే అయిపోతుంది. సో అలా చూసుకున్నప్పుడు 13 మంది కాదు 14 మంది రెడీగా ఉన్నారని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఈ రకం చూసుకుంటూ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ జరిగేది అదే. సో ఇక్కడ ఏంటంటే ప్రజలు ఆలోచించుకోవాలా, ఇక్కడి నుంచి అయినా సరే పార్టీ గుర్తు కాదు, అభ్యర్థిని చూసి కనుక ఓటు వేసినట్లయితే ఆ అభ్యర్థి ఎక్కడున్నా సరే అభివృద్ధి అన్నది మనకు అందిస్తాడు, మనకు అందుబాటులో ఉంటాడు అని కనుక ఆలోచించి కనుక ఓటేస్తే వాళ్ళు ఎన్ని పార్టీలు మారని ఇబ్బంది ఉండదు. సో ఒకవేళ పార్టీని చూసే మేము ఓటేసాం అనుకుంటే, మేము పార్టీ గుర్తుని చూసి ఓటేసాం, మీరు వేరే పార్టీలోకి వెళ్ళారు, మీరు రిజైన్ చేసి అప్పుడు గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళండి అని నిలదీయాల్సిన అవసరం ఎవరి మీద ఉంది, ఈ ఓటర్ల మీద ఉంది. సో అభ్యర్థిని చూసి ఓటేసారా, పార్టీ గుర్తుని చూసి ఓటేసారా, అభ్యర్థిని చూసి కనుక ఓటేసినట్లయితే అభివృద్ధి అందిస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉండండి, పార్టీ గుర్తు చూసి కనుక ఓటేసినట్లయితే రిజైన్ చేసి మళ్ళీ గెలవమని చెప్పి నిలదీయండి. సో ఇంతకుమించి వేరే ఆస్కారం అయితే లేదు. అండ్ కేసీఆర్ గారు క్లియర్గా చెప్తూనే ఉన్నారు, 16 లోక్సభ సీట్లు టీఆర్ఎస్, 1 ఎంఐఎం వాళ్ళది. సో 17 మన చేతిలో కనుక ఉన్నట్లయితే రేపు కేంద్రంలో రాబోయేది ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే. అలా రావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా కీ రోల్ పోషించేది ఎక్కువ ఎంపీలు ఎవరి దగ్గర అయితే ఉంటారో వాళ్ళే. అందులో భాగంగా చూసుకున్నప్పుడు 17 ఎంపీ స్థానం మన చేతిలో కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా కీ రోల్ మనం పోషిస్తాము. అదేవిధంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి, ఇప్పటివరకు జాతీయ హోదా కల్పించినట్లయితే ఎక్కువగా భారీ నిధులు వస్తాయి. అదేవిధంగా మనం ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కావచ్చు, డెవలప్మెంట్ వైజ్ కావచ్చు, ఇంకా ఎక్కువ మనం డెవలప్ చేసుకుంటాం. కాబట్టి ఆ రకంగా మనం ఉండాలి అంటే బలం కావాలి మనకి. ఆ బలం మీరు కల్పించడానికి ప్రజలను కోరుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ మొన్న ఆ రకం వాళ్ళు గెలిపించారు కాబట్టి మరలా గెలిపిస్తారు అని చెప్పి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే వీళ్ళు గెలిచినటువంటి వేరే పార్టీలో గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా టీఆర్ఎస్లోకి ఇక్కడ వెళ్తాం జరుగుతుంది. సో మనకు అర్థమైంది అదే అనుకోవాలి, ప్రజలకు అర్థం అవ్వాల్సింది ఏంటి అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. అంటే ఇది అంతా చూస్తే ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి అయితే భారీ దెబ్బ తగులుతుంది చెప్పచ్చు. కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ తగులుతుంది అని అనుకోవడానికైతే లేదు. ఎందుకంటే మొన్న ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్, వాళ్ళు నామినేషన్ డేట్ అయిపోతుంది అన్న వాటికి కూడా తెలంగాణ జనసమితిలో ఎవరెవరికి సీట్లు ఇవ్వాలి, టీడీపీలో ఎవరెవరికి సీట్లు ఇవ్వాలి, అదేవిధంగా సిపిఐలో ఎవరెవరికి సీట్లు ఇవ్వాలి, కాంగ్రెస్లో ఎవరెవరికి సీట్లు ఇవ్వాలి, ఏ స్థానంలో సీట్లు ఇవ్వాలి, ఈ కన్ఫ్యూజన్లో సరిగా ప్రచారం చేసుకోకపోవటం ఒకటి, తర్వాత సీట్ల పంపకాలు సరిగా లేకపోవటం ఒకటి, ఇవన్నీ ఉండిపోయినాయి. ఇప్పుడు అలా లేదు, సింగిల్గానే వెళ్తున్నారు కాబట్టి క్లియర్గా ఉన్నారు. దానికి తోడు
లోక్సభకు సంబంధించి కొంతమంది అభ్యర్థులు కూడా ప్రకటించడం జరిగింది. అందులో ఇక్కడ మల్కాజ్గిరి లోక్సభ స్థానం ఏదైతే ఉందో దీని పరిధిలోకి ఎల్బీనగర్ వచ్చింది, ఉప్పల్ వస్తుంది, మేడ్చల్ వచ్చింది, మల్కాజ్గిరి వచ్చింది, కుక్కటపల్లి వచ్చింది, సికింద్రాబాద్ కంటోన్మెంట్ వచ్చింది. ఈ రకంగా చూసుకుంటూ ఉన్నప్పుడు సెటిలర్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో, టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో, వీళ్ళంతా కూడా దీనికి లింకప్లో ఈ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి కంటే ఆల్రెడీ ఒక క్రేజ్ ఉంది. సో ఈ రకం చూసుకున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఈ మల్కాజ్గిరి లోక్సభ స్థానం అనేది ఈసారి అటు ఇటు అయినా సరే గట్టి పోటీ అయితే రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నాడు అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే పోటీ ఇవ్వగలరని గెలవలేరు అంటారు. నేనట్ట చెప్పగలుగుతానండి. నేను అంటుంది అదే, ఎప్పుడైనా సరే ఏ జర్నలిస్ట్ అయినా కావచ్చు, ఏ పౌరుడైనా కావచ్చు, వీళ్ళు గెలుస్తారని ఎవరూ చెప్పలేరండి. ఏం చెప్పగలుగుతారంటే గట్టి పోటీ ఇస్తారా లేదని చెప్పగలుగుతారు. ఎన్నికల్లో ఈవీఎం దగ్గర నచ్చిన గుర్తుని ప్రెస్ చేసే వరకు కూడా వాళ్ళ ఆలోచనలు మారుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఎలా చెప్పగలుగుతాం? గట్టి పోటీ ఇవ్వగలడని ఎలా చెప్తామంటే వాళ్ళకి ప్రజల్లో ఉన్నటువంటి క్రేజ్ ఒకటి, గతంలో వాళ్ళు ఏ రకంగా వాళ్ళ నియోజకవర్గంలో పరిపాలన అందించారన్నది ఒకటి, ఒకవేళ వాళ్ళు మంత్రి కనుక చేసినట్టయితే ఎటువంటి పరిపాలన అందించారు ఆ మంత్రి శాఖ అన్నది ఒకటి, ప్రజెంట్ కనుక ఏ ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా వాడికి ఎటువంటి స్టామినా ఉంది, రేపటి రోజు వాళ్ళు ఎటువంటి విధంగా అభివృద్ధి అనేది ఈ నియోజకవర్గానికి చేయగలుగుతారు, ఇవన్నీ బేరీజు వేసుకొని అప్పుడు వాళ్ళు గెలిపించడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ రకం చూసుకున్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి అనే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కాంగ్రెస్ తరఫున మాత్రం గట్టి అభ్యర్థి. సో అపోజిషన్ ఆబ్వియస్లీ ఇక్కడ ఉండే టీఆర్ఎస్ వాళ్ళే కాబట్టి వాళ్ళు ఏ అభ్యర్థి ఇక్కడ నించోబెడతారు అన్న దాని మీద డిపెండ్ అయ్యి ఇక్కడ గెలుప భారీ మెజారిటీనా ఓటమా అనేది డిసైడ్ అయి ఉంటుంది. బట్ రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాన్ని మాత్రం సెలెక్ట్ చేయడం మాత్రం కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నట్టు ఒక గొప్ప నిర్ణయం అని అయితే అనుకుంటూ ఉన్నా. అండ్ ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఎవరైతే టీఆర్ఎస్లోకి చేరుతూ ఉన్నారో ఆ బాధలోంచి వీళ్ళు బయట పడాలి అంటే ఖచ్చితంగా ఈ లోక్సభ ఎన్నికల్లో కొన్ని సీట్లైనా గెలిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఉపశమనం అయితే అనుకోవచ్చు ఇక్కడ.